ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 21వ తారీఖు 2025 సంవత్సరం గురువారం. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయును. దేవుని వాక్యం ఉంది. ఆ జూనియర్ ఎన్టీఆర్ అనే తారక్ గారిని నిజంగా ఎన్నో అవమానాలు, ఆటంకాలు తట్టుకొని అద్భుతంగా తన యొక్క స్వయం కృషితో ఈ 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీలో ఆయన నటుడిగా ఎదిగాడు. ఆయన డ్యాన్స్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయన్ని పట్టుకొని అతను ఎవరో కానీ మూర్ఖుడు, టీడీపీ నాయకుడు అనుకుంటా, ఎమ్మెల్యే, తల్లిని తిట్టొచ్చంటే మాతృదేవో భవ అంటాం, భారత్ మాతాకి జై అంటాం. మాతా పిత గురు దైవం. మాత అంటే తల్లి, లాస్ట్లో దేవుడిని పెడుతున్నారు. మాతృభాష, మాతృదేశం. ఏంటండి అన్నం తింటున్నారు, ఇంకేం తింటున్నారో కానీ ఆ వ్యక్తిగతంగా అతన్ని ఏదైనా అంటే అది వేరే విషయం. కానీ స్వయంగా ఫలానా డాష్ డాష్ కొడక అనేసి అనడం శోచనీయం ఉంది. అతని విఘ్నత, అతని సంస్కారం ఎలాంటి ఏదో అందరికీ తెలిసిపోయింది. కనీసం ఆ కుటుంబంలో ఎవరు దాన్ని ఖండించలేదు. ఇద్దరే ఎన్టీ రామారావు అండి గొప్పవాళ్ళు. మొట్టమొదటి ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు. ఆయన ధరించని పాత్ర లేదు. అశేష ప్రజలందరినీ ఆకట్టుకొని అద్భుతమైన నటనలో జీవించిన ఆయన. అసలు ఆయన్ని బట్టే నేను ఆ రావణాసురుడు, రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, కృష్ణుడు, కీచకుడు, బృహన్నల, భీష్ముడు ఇలాంటి పాత్రల్లో చూసి స్ఫూర్తి పొంది, ఆ రోజుల్లో నేను 36 ఏళ్ల పూర్వం నేను దేవుడి మీద ఇంట్రెస్ట్, యేసు ప్రభు మీద ఇంట్రెస్ట్ ఉండేది కదా, సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఆ ఎన్టీ రామారావు గారిని బట్టి నేను రామాయణ, భారత, భాగవతాల్ని, శ్లోకాల్ని నేర్చుకున్నాను, బాగా చెప్పగలను. సరే, అది అప్రస్తుతం. మరి ఆయన సినీ చరిత్రలో అద్భుత విధంగా ఏంటంటే 9 నెలల్లో తెలుగుదేశం అనే పార్టీ పెట్టి ప్రపంచ యావత్తు ఆయన ఉనికిని తెలియజేశాడు. అంతకుముందు తెలుగు వాళ్ళని మద్రాసి అనేవాళ్ళు. కానీ ఎన్టీఆర్ గారు ఆ పార్టీ పెట్టిన తర్వాత అందరూ ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గుర్తింపు పొందింది. అలాంటి మహానుభావుడు స్వయంగా తారక్ అనబడే జూనియర్ ఎన్టీఆర్కు పసిపిల్లోడుగా ఉన్నప్పుడు అతనికి మేకప్, ఇది బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకి బొట్టు పెట్టి స్వయంగా తన స్వహస్తాలతో బొట్టు పెట్టాడు, నా వారసుడు అని. అలాగే తారక్ ఏదో నీ పేరేంటంటే ఫలానా అని చెప్పాడు ఈ జూనియర్ ఎన్టీఆర్. కాదు, ఇక నుండి మీరు మాంసతో పుట్టారు, నందమూరి తారక రామారావు అని. నందమూరి వంశానికి ఫౌండేషన్, పునాది సీనియర్ ఎన్టీఆర్ గారు స్వయంగా ఆ పేరు పెట్టారు. దాన్ని ఎవరండి తోసివేయగలరు? స్వయంగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇక నుండి మీరు నందమూరి తారక రామారావు అని చెప్పారు. అదేవిధంగా ఆయన సినిమాలో బాలుడుగా ఉన్న తారక్ను భరతుడు పాత్ర ఏదో ఇచ్చి నటింప చేశారు. అంటే తాతగారి డైరెక్షన్లో నేటి జూనియర్ ఎన్టీఆర్ గారు మొట్టమొదట నటించడం, ఆ తర్వాత తాతగారు పోషించే రాముడి పాత్ర బాలరామాయణంలో మెప్పించాడు. బాబోయ్, మన వంశానికి ఇతనెందుకురా బాబు, ఇతను వారసుడు అయిపోతాడేమో అని వాళ్ళు ఏం చేశారంటే అతన్ని తొక్కేయటానికి చాలా కుటిల ప్రయత్నాలు చేశారని సోషల్ మీడియాల ద్వారా కానీ పబ్లిక్ ద్వారా కానీ
ఎన్నోసార్లు విన్నాను, చూశాను. ఇప్పుడు ఒక మూర్ఖుడు ఆ ఎన్టీఆర్ని వార్ 2ని ఆపేయటానికి ఎన్నో ప్రయత్నాలు, తిట్లు ఇవన్నీ చేశాడు. అంటే అతని సంస్కారం, అతని యొక్క వంశం, అతని యొక్క మాటలను బట్టి తెలిసిపోతుంది అలాంటి సంస్కారం ఉన్న కుటుంబంలో నుండి వచ్చాడని. ఆయనే స్వయంగా ఆ మాటలు అనలేదు, ఆయన చేత ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పించాడు అన్నారు. పాపం పుణ్యం పరమాత్ముడికి ఎరుక. ఎంత నీచాతి నీచమైన సంస్కృతి అండి. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆయన ఒకే ఒక్కడు. ఈనాడు తెలుగు ఇండస్ట్రీస్లో స్వయం కృషితో, గాడ్ ఫాదర్ లేకుండా అద్భుత విధంగా తన నటనా ప్రతిభతో, డ్యాన్సులతో అనేక హిట్ సినిమాల్లో నటించిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు అనబడే జూనియర్ ఎన్టీఆర్ లేక తారక్. ఓర్వలేని తనం, అసూయ, అతను మా వంశస్థుడు కాదు, మా వారసుడు కాడు అని ఆ కుటుంబం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నోసార్లు అనడం మనం వినే ఉంటాం. పైగా తారక్కు పోటీగా ఆ కుటుంబంలో తారక రత్న కానీ ఇంకొకళ్ళు కానీ ఇంతమందిని పోటీలో దించారు. అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేము అనేది ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నిరూపణ అయిపోయింది. ఏదేమైనా నందమూరి కుటుంబం అతను మా వారసుడు కాదు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేయకపోవడం, అతన్ని వల్గర్గా చెప్పిన ఆ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ ఎవరో అతన్ని మందలించడమో ఏదీ చేయలేదండి. అయితే అనేక మంది దీన్ని ఖండిస్తున్నారు. అంటే జై భారత్ మాతాకి అంటాం. అదేవిధంగా మాతృదేవో భవ అంటాం, మాతృభాష అంటాం, మాతా పిత గురు దైవం. మాత అని ముందు వస్తుంది, దేవుణ్ణి వెనక్కి నెట్టారు. అలాంటి మాటలు అనడం వరకే కానీ చేతల్లో వచ్చేటప్పటికి నీచ సంస్కృతికి ఒడిగడుతున్నారు. ఆ శాలిని గారు ఒక కన్నడ భాష అనుకుంటా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. అదేవిధంగా నందమూరి హరికృష్ణ గారు స్వయంగా రామారావు గారి చైతన్య రథాన్ని నడిపిన ఆ కుమారుడే ఎన్టీ రామారావు. శాలిని గారికి, నందమూరి హరికృష్ణ గారికి పుట్టినవాడే తారక్ గారు. అతని ఎదుగుదల ఓర్వలేక గోతికాడ నక్కల్లాగా ఎందరో గిలగిలలాడుతున్నారు. కనీసం ఎవరైనా ఖండించవచ్చు కదండి. ఒక దశలో అతను తెలుగుదేశం పార్టీకి సేవలు అందించి గాయాల పాలయ్యాడు యాక్సిడెంట్లో. మరి ఆ పార్టీ అయినా కనీసం ఇదిగో అయ్యయ్యో పాపం ఇలా జరిగిందే, అతన్ని మేము మందలిస్తాం, లేకపోతే నీకు మా ఓదార్పిస్తాం అన్నట్టుగా ఏమి మాట్లాడకపోవడం శోచనీయం అండి. ఏది ఏమైనా ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారు ఒక్కడే. ఈనాడు బాల్యం నుండి స్వయం కృషితో అంచెలంచెలుగా నటుడిగా ఎదిగిన నందమూరి తారక రామారావు లేదా జూనియర్ ఎన్టీఆర్ లేదా తారక్ అనబడే ఈ నటుడిని చూస్తే అదృష్టవంతుడిని చెడగొట్టలేము, దరిద్రుడిని బాగు చేయలేము అనేది తెలుస్తుంది. నిజంగా అంచెలంచెలుగా ఆయన పైకి రావడం చాలా సంతోషం. ఇదేంటంటే మీరు దైవ సేవకుడు కదా, ఈ సినిమాలు ఏంటి, ఇవి ఏంటి అంటే నేను మొట్టమొదట భారతీయుడిని, ఆ తర్వాత క్రైస్తవుడిని. కాబట్టి నా పక్కన ఎవరో ఏదో వాగుతుంటే ఆ మాట నాకు వినిపిస్తుంది, ఇంకొకళ్ళు ఏదో శ్లోకాలు చదివితే నాకు వినిపిస్తుంది. అలాగే ఒకడు
చుట్టూ వీడియో కాల్స్తూ వెళ్తుంటే అది మనకి ఆ వాసన మనకి తెలియకుండానే కాబట్టి ఎన్టీఆర్ గారు తారక్ గారిని అలాగా దూషించడం కాదు. ఈ తరంలో స్వయం కృషితో బాల్యం నుండి ఇప్పటి వరకు అనేక సినిమాల్లో అద్భుత విధంగా రాణించి అశేష ప్రజల్ని అభిమానం చూరుగన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను సమర్థిస్తున్నా. ఆయనకి ఇంకా మేలు జరగాలని కోరుకుంటున్నాను. ఆనాడు 9 నెలల్లోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అద్భుతంగా ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు ఆయన అయితే 25 సంవత్సరాల్లో ఎవరి సహకారం ఎవరి సహాయం లేకుండా తన స్వయం కృషితో పట్టుదలతో పైకి వచ్చిన ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్. అతన్ని నేను సమర్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. తప్పండి, నేను తప్పు చేస్తే నన్ను తిట్టాలి కానీ తల్లిని తిట్టడం ఏంటండి? చాలామంది ఉన్నారు, అతను పెళ్లి చేసుకున్నవాడి ఆమెకి పుట్టినోడు కాదు, ఉంచుకున్న దానికి పుట్టాడు అని. వీళ్ళ దరిద్రపు సంస్కారం, అలా అన్నవాళ్ళ సంస్కారం ఇదేనా? పైగా రసూల్ ఖాన్ అని పేరు పెట్టారు. ఆయన ముస్లిం కాదండి. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని గారు బ్రాహ్మణ్. వారికి పుట్టిన కుమారుడని జగద్విదితమే. కాబట్టి మంచిని గౌరవిద్దాం, చెడుని ఖండిద్దాం. ఒక్క ఆ పార్టీలో ఎవడైతే తిట్టాడో వార్ 2ని ఆడకుండా చేయాలని అతను కానీ అతను కొనసాగిన పార్టీలో కానీ ఆ వంశంలో కానీ ఎవ్వరు సానుభూతి తెలపకపోవడం, అతనికి అనుకూలంగా సపోర్ట్ చేసినట్టు మాట్లాడడం, ఈ సంఘటన జరిగిన ఇన్నాళ్ల నుండి ఎక్కడ వాళ్ళ యొక్క ప్రతిస్పందన చూపకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ఒక దైవ సేవకుడుగా, ఒక భారతీయుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని నేను ఆశీర్వదిస్తున్నా. ఆ బిడ్డ స్వయం కృషితో పట్టుదలతో పైకి వచ్చాడు. అతను ఇంకా విజయ పదంలో దూసుకుపోవాలని ఆశిస్తున్నాను. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే, ప్రభువా నీలో జీవించుట, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి, నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో నూతన శాలేమై కలిసిపోదు నీలో, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. ఒరే శివశక్తి దుర్గుణ లలిత్ కుమార్, మీరు పని పాట మానుకొని ముక్కోటి దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, 10 నిమిషాలకు దేవుడి చొప్పున మీరు మొక్కితే మన దేశంలో వరదలు, గాలివాన్లు, తుఫాన్లు ఉండవు. దేశంలో ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. వాటి గురించి మీ బుర్ర ఉపయోగించండి. మీ దేవుళ్ళని మొక్కుకోరు, అవతల యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తూ క్రైస్తవుల్ని, బైబిల్ని అసూయపడి బైబిల్ని తగలబెట్టడం చేస్తున్నారు. ఇది మీకు తగదరా? నిన్నే శివశక్తి దుర్గుణ లలిత్ కుమార్, ఇది ఇకనైనా మానుకోండి. దేశంలో అనేక సమస్యల గురించి ప్రార్థన చెయ్యండి. లేదా మీ మెదడు, మీ యొక్క ఆలోచన
దేశానికి తెలియచేయండి, సహకరించండి. మనమంతా భారతీయులు అనేది మరవమాకండి. మనలో మనం కొట్టుమిట్టలాడుతుంటే విదేశ ఉగ్రవాదులకి మనం చాలా చులకనైపోతాం. మనం దేశాన్ని కాపాడుకుందాం, దేశం కోసం పనిచేద్దాం. మనందరం సహోదరులు. నువ్వు యేసు ప్రభువుని అనమాకు అన్నట్టు మీ మతోన్మాద దరిద్రంగాళ్ళలోనూ ఆఖరికి దేవుని తల్లి దేవమాత మరియమ్మ గారిని కూడా రంకుతనంగా మాట్లాడారు. మీకు ఏం పోయే కాలం వచ్చిందో కానీ దేవుడే చూసుకుంటాడు. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.